ధర్మపురి క్షేత్రము స్థల పురాణాన్ని అనుసరించి పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగనారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించాను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు కుజదోష నివారణకు ప్రసిద్ధము గాంచినది. కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహం అవటం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడి క్షేత్ర మహత్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం చేస్తుంటారు. కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నది అద్దాల మంటపం స్వామివారు నిద్రించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ అద్దాలు కలవు. ఇది చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా చాలా బాగా కనబడుతుంది. అయితే కొన్నిసార్లు కుజదోషం తెలియక పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యలు పాలవటం జరుగుతుంది. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం లభిస్తుంది. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిసంగ స్నానమాడి స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక్కడ ఒక కవి, ఆయన కాకుత్స్యం శేషప్ప కవి శ్రీ నరసింహ శతకం రచించాడు. స్థల పురాణాన్ని బట్టి ఇవన్నీ పురవీధులు ధర్మపురి క్షేత్రంలో మనం చూస్తున్నాము. ఇక్కడ బ్రాహ్మణ వారికి నిత్యాన్న సత్రం కూడా కలదు. ఇటు వెళ్ళేది పార్కింగ్ ఏరియా. ఈ స్థలంలో మనం పార్క్ చేసి టెంపుల్కి దర్శనానికి వెళ్ళవలసి వస్తుంది. ధర్మపురి తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. తీర్థరాజం శ్రీ లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడిగా ఉగ్ర నరసింహుడు 2 అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ఇది 220 కిలోమీటర్లు ఉంటుంది. కరీంనగర్ నుంచి 65 కిలోమీటర్లు, అలాగే జగిత్యాల నుంచి 25 కిలోమీటర్లు, 27 కిలోమీటర్లు వస్తుంది. పవిత్ర గోదావరి తీరాన ధర్మపురి క్షేత్రం. ఈ వీడియోలో మొదటి సగభాగము టెంపుల్ మరియు ప్రాంతాలను చూపించడం జరిగింది. మిగతా సగం కరీంనగర్ నుంచి ధర్మపురి వెళ్ళే దారి పక్కన ప్రకృతి అందాలు చూపించడం జరిగింది. ఇదే గోదావరి ఒడ్డులో వైకుంఠ ధామం కూడా కలదు. ఈ ఊరి వారికి సంబంధించిన వారి కార్యాలన్నీ అక్కడ చేసుకునే వీలు కలదు. ఇప్పుడు మనం కరీంనగర్ నుంచి ఇప్పుడు చూస్తున్న వీడియో కరీంనగర్ టు ధర్మపురి వెళ్ళే దారి. కరీంనగర్ నుంచి 65 కిలోమీటర్లు వస్తుంది.